బానే ఉంది కానీ ఫ్రీ బస్ పెట్టే బదులు అదే ఏమంటారు పేద పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదైనా పెడితే బాగుంటది. ఆ బస్సుల వల్ల కొట్టుకునుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు కొట్టుకుంటలేరు? అసలు ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి లేడీసే కేటాయిస్తారు సీట్లు, కానీ మొగోళ్ళకే ఇస్తలేరు. ఎవరైనా వాళ్ళు కూడా కష్టపడే కదా వస్తారు, డ్యూటీలు చేసి అవి ఇవి చేసి. మరి పాపం కాదా? వాళ్ళు కష్టపడితేనే కదా మనం తింటున్నాం. ఇప్పుడు జాబ్ కి ఓన్లీ లేడీస్ ఉంటారు, వాళ్ళు కూడా ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి రోడ్ల మీద తిరగనికి పోతున్నారు. అవన్నీ అవసరం? అవన్నీ తీసేసి పేదవాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటది మంచిగా. నాకైతే ఏముంది, ఇక ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అది కొంచెం డెవలప్మెంట్ చేసి మంచిగా పిల్లలకి ఎడ్యుకేషన్ లా గానీ, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు చాలా ఉన్నాయి, చాలా మంది తీసేసి అదేదో ఎడ్యుకేషన్ స్కూల్ ఇప్పుడు బాగాలేమంటారా? బాగున్నాయి, బాగాలేమని కాదు, ఇంకా కొంచెం మంచిగా చేస్తే చాలా మంది ఇప్పుడు ఫీజులు కట్టని వాళ్ళు కూడా తీసి అందులో వేసుకుంటారు కదా. ప్రైవేట్ లో లక్షలు లక్షలు అంటే ఎక్కడి నుంచి కడతాం మేడం పైసలు? ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివిస్తా ఉన్నారు? ప్రైవేట్ స్కూల్లో అంటే అప్పుడు వేసిర్రు ఫస్ట్ లా, అప్పుడు కొంచెం తక్కువ ఉండే, ఇప్పుడు అన్ని పెరిగినాయని ఫీజులు కూడా పెంచుతుర్రు. మరి అట్లా పెంచినప్పుడు ఎట్లా మేడం? చాలా మంది ఇప్పుడు పూర్ పీపుల్స్ కూడా ఉంటారు, ఏంటంటే నా పిల్లగాడు గవర్నమెంట్ లో కాకుండా ప్రైవేట్ లో చదువుకుంటే ఆయనకి మంచి జాబ్ వస్తుందన్న ఆలోచన ఉంటది పేరెంట్స్ కి. 6 పథకాల్లో ఎన్ని పథకాలు మీకు వచ్చాయి? నాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది, రేషన్ కార్డ్ వచ్చింది, ఫ్రీ బస్, 500కి గ్యాస్, ఫ్రీ బస్, 500 గ్యాస్, 2500 అయితే రాలే. ఇల్లు అయితే రాలే. మాకు ఉంది ఒకటే రూమ్, మేము 7 మెంబర్స్ మొత్తం ఉండేది, అయినా అలా చదువుకోబోతున్నాం, అది కూడా వస్తుందేమో అని. అన్ని మంచిగా ఉన్నాయి చేసినాయి, కానీ ఏంటంటే పిల్లల కోసం ఈ పెద్దలకు చేసి ఇవన్నీ కొట్టుకుంటారు, అదే పిల్లలకు చేస్తే మంచిగా ఉంటది కదా మేడం. అదొక్కటి నా కోరిక మాత్రం. ఇంతకు ముందు ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రెండింటికి తేడా ఏంటి? అప్పుడు కూడా బానే ఉంది, ఇప్పుడు ఇవన్నీ స్కీమ్స్ అవన్నీ పెట్టినందుకు కొంచెం అదైతుర్రు. ఈ ఫ్రీ బస్ ఒక దాని వల్లనే చాలా ప్రమాదాలు అవి ఇవి అవుతున్నాయి, కొట్టుకుంటురు, డ్రైవర్లను కొట్టుడు, కండక్టర్లను కొట్టుడు. ఇవన్నీ కాకుండా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ లాగా స్కూళ్ళల్లో పిల్లలకి ఇంకా బెంచెస్ అవన్నీ మంచిగా డెవలప్ చేసి క్లాస్ రూమ్స్ లో మాడిఫై చేస్తే చాలా బాగుంటదని నా కోరిక. మరి కవిత గారు కొత్త పార్టీ పెట్టారు, ఆహ్వానిస్తున్నారా తెలంగాణ ఆడపడుచులందరూ కూడా? చేసేటోళ్ళు చేస్తారు మేడం. మీ ఒపీనియన్ ఏంటి ఒక పాయింట్ లో? ఇక్కడైతే ఇంకా ఏం లేదు, నార్మల్ గా బయట అయితే నడుస్తుంది, ఇన్స్టాలా న్యూస్లలో అవన్నీ అయితే చూస్తున్నాం. పెట్టొచ్చు అంటారా ఒక మహిళా రాజకీయ పార్టీని? పెట్టొచ్చు, ఎందుకు పెట్టలేము? ఆమెకి పాలిటిక్స్ తెలిసినప్పుడు ప్రజల గురించి ఆలోచించి మనం వాళ్ళకి సేవ చేయాలి అని అనుకుంటే పెట్టి చెయ్యొచ్చు. ఇట్లా దోచుకునుడు ఇవన్నీ చేసే దానికైతే మాత్రం పార్టీ పెట్టి వేస్ట్. నాకు చెప్తే నమ్మకం ఉందంటారా? ఉంది కొంచెం.